హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మార్నింగ్ రొటీన్ అదేవిధంగా ఉప్మా ఇదంతా కూడా చేయడం ఇదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ ఇదిగోండి బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత హాల్లో కూడా మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇదైతే ఒక మంచి మోటివేషనల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ ఇలాగ ఇల్లు నీట్గా పెట్టేసుకుంటే మీరు కావాలంటే గమనించండి, మన ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇల్లు చిందరవందరగా ఉందనుకోండి మనకు కూడా అంతగా అనిపించదన్నమాట. ఇదైతే నా ఒపీనియను. అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా ఇదిగోండి హాల్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వంట రూమ్లో కూడా అంతా క్లీన్ చేసేసాను. తర్వాత అయితేను ఇక్కడ కొన్ని అంట్లు ఉండిపోయాయండి, అవన్నీ కూడా కడిగేసేయాలన్నమాట. అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇక్కడ ఈ సామాన్ల స్టాండ్లో ఉండే సామాన్లన్నీ కూడా ఎక్కడక్కడైతే సర్దేస్తున్నాను. ఈ విధంగా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలాగన్నీ కూడా ఫస్ట్ అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ అయితే నేను వేరే టిఫిన్ చేయాలని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వెజిటబుల్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా తప్పను కానీ ఉప్మా అయితే చేసుకున్నామండి. బొంబాయి రవ్వతో ఉప్మా. యాక్చువల్గా అయితేను ఈ గోధుమ రవ్వ ఉప్మా అయితే మేము బాగా ఇష్టంగా లేకపోయినా తినేస్తాము ఒక 10 డేస్కి ఒకసారి అలాగా. కాకపోతే ఏంటంటే ఇంక ఈరోజు రవ్వ లేదు, వగ్గాని చేసుకుందామంటే కూడా ఏమీ ఐటమ్స్ లేవండి. సో అందుకని చెప్పి తప్పనిసరిగా ఈరోజు అయితే ఇలాగ టిఫిన్ చేసుకున్నాము. తర్వాత ఇంక ఇదిగోండి ఇలాగ గ్లాసులు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ నీట్గా సెట్ చేసేసానండి. నేను చెప్పినట్టుగా ఇంకా ఉప్మా ప్రిపేర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను బొంబాయి రవ్వతో అయితే. ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే నేను ఉప్మా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దానికోసం అయితే బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను, చిన్న గ్లాస్తో. ఈ రవ్వ అంతా కూడా నీట్గా వేయించేస్తున్నాను. ఇదిగోండి ఇలా కాస్త నూనె వేసి ఈ బొంబాయి రవ్వ అంతా కూడా వేయించేస్తూ ఉన్నాను అన్నమాట. సో వేయించిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మా కూతురు అయితే ఇంక నాకు బొంబాయి రవ్వ ఉప్మా నేను తిననంటుంది. కానీ ఇంకా తప్పదు కదండి, ఎప్పుడో ఒకసారి అలాగ తినాలి కదా అని చెప్పేసి ఇంకా చెప్పేశాను. ఇంకా సరే అని చెప్పానింది. లేకపోతే ఇంకా తను మ్యాగీ ఏదైనా చేసుకొని అయితే అన్నాను. ఇంకా మళ్ళీ లాస్ట్కి అయితే సర్లే వద్దులే నేను కూడా తింటానని చెప్పేసి అయితే అనిందనమాట. అదండి ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది, కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని కనుక చేసుకున్నామంటే బాగుంటుందండి. ఇదిగోండి అందుకే నేను కొంచెం నూనె అయితే ఎక్కువ వేసాను. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, సరిపడే దాంట్లో మామూలుగా మనం వేసేదానికంటే కూడా కాస్త ఎక్కువ వేస్తే బాగుంటుంది. తర్వాత పోపు దినుసులు అవన్నీ కూడా వేసి ఆనియన్స్ అవన్నీ కూడా వేసానండి. పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి వేయాలండి. అలాగ వేసామంటే కన్నా పిల్లలు వెతికినా కూడా దొరకవు అనమాట. అలాగ నైస్గా కట్ చేసి వేస్తే బాగుంటుంది. ఇదండి పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, ఇంకా కొంచెం శనగపప్పు, కందిపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోకి కట్ చేసి వేసేసాను. ఇవన్నీ కూడా వేసి ఉల్లిగడ్డ మరి ఎక్కువ వేగనించకుండా కొంచెం ఉడకాలి, కానీ ఎక్కువ ఎర్రగా కాకూడదు. అలాగ చేస్తే ఈ ఉప్మా బాగుంటుందండి. ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి, బొంబాయి రవ్వ ఉప్మా కూడా బాగుంటుంది. తర్వాత టమాటాలు వేసిన తర్వాత కొంచెం కాసేపు అలాగైతే మగ్గబెట్టేసాను. కొంచెం టమాటాలు ఉడికితే బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితేను ఇంకా టిఫిన్ చేసుకున్న తర్వాత లంచ్లోకి అయితే ఇంకా పప్పు చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఎర్రపప్పు చేద్దాం అనుకుంటున్నానండి, అదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత దీనికి వచ్చేసి నేను 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసానండి. ఇంకొంచెం బాగా చట్నీ అలాంటివి చేసుకునే పాటైతే 4 గ్లాసుల వాటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే 3 గ్లాసులు వేసాను. ఇంకా నెక్స్ట్ ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా మగ్గేసిన తర్వాత ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు వాటర్ అయితే నేను బాగా మరగబెట్టేస్తున్నాను. వాటర్ ఇదిగోండి మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ అయితే మనం నిదానంగా వేసుకోవాలి కదా, అందరికీ తెలిసిందేలేండి. ఇలాగ వేసుకొని నేను దీంట్లో అయితే చివర్లో కాస్త నెయ్యి వేసాను. ఏంటంటే నెయ్యి వేస్తే ఉప్మా మంచి టేస్ట్ బాగుంటుందంటే ఒక తెలియని డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెమే వేసాను, ఎక్కువైతే వేయలేదు. 1 స్పూన్ అంటే మరి నెయ్యి ఫ్లేవర్ తెలియకూడదు మనకి, అలాగే వేయాలి. చూసారు కదా, కాస్త వేసాను. ఇదంతా కూడా వేసి దించేసుకుంటే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. సో అలాగే మన ఛానల్లో నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. మంచి వ్లాగ్స్ ఉన్నాయి, అసలు నేను చాలా మోటివేషన్ వ్లాగ్స్ ఉన్నాయి. మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్స్,
ఇలాగ చాలా చేశానండి. మంచి మంచి వీడియోస్ అనమాట, మీకు మంచిగా మోటివేషన్గా కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే ఛానల్ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి. ఇంకా తర్వాత ఇందులోకైతేను కాస్త కొత్తిమీర కూడా వేసి దించేసాను. కొత్తిమీర కూడా వేసి ఇంకాసేపు కలిసి కొంచెం అలాగా సిమ్లో పెట్టేసి దించేసానండి. కాకపోతే ఇంకా చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే తినేస్తాను, కాకపోతే పిల్లలు తినేసరికి లేట్ అవుతుంది కాబట్టి అలాగ హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇలాగ స్టవ్ అలాగే పొయ్యి గట్టి ఇదంతా కూడా నీట్గా తుడిచేసాను. ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ చేసేస్తూ ఉన్నానండి. సింపుల్గా ఈరోజు ఇలా అయితే అయిపోయింది ఇవి మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.